ఒక్క నిమిషం కరెంట్ పోతే మన బిజినెస్ ఎంతలా దెబ్బతింటుందో ఎప్పుడైనా లెక్కగట్టారా? ఈరోజు మనం అసలు పవర్ కట్ అనే మాటే మన బిజినెస్ డిక్షనరీలో లేకుండా చేసే ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదే పవర్ బ్యాకప్కి ఫ్యూచర్. చూడండి, పవర్ కట్ అంటే జస్ట్ లైట్లు ఆగిపోవడం కాదు. అది అచ్చం మన అకౌంట్లోంచి డబ్బు మాయమైపోయినట్టే. అసలు ఒక్క పవర్ కట్టు మన బిజినెస్కి ఎంత నష్టం చేస్తుందంటారో? ఆ నష్టం కేవలం డబ్బు రూపంలోనే ఉంటుందా, లేక ఇంకా వేరే రూపాల్లో కూడా ఉంటుందా? ఒక్కసారి ఊహించుకోండి, టక్కున లైట్లు పోయాయి, అంతే. ప్రొడక్షన్ ఆగిపోయింది, బిల్లింగ్ కౌంటర్లు మూగబోయాయి, కస్టమర్లందరూ ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటికన్నా ముఖ్యమైనదేంటో తెలుసా? మనం ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న పేరు, మన రెప్యుటేషన్, అదొక్కటే దెబ్బతింటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. కానీ ఇప్పటిదాకా మనం వాడుతున్న పాతకాలపు పద్ధతులు, అంటే ఈ డీజిల్ జనరేటర్లు లాంటివి, ఈరోజు మన అవసరాలకెందుకు సరిపోవట్లేదో ఒకసారి చూద్దాం. సరే, పాత పద్ధతులకి కొత్త టెక్నాలజీకి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. ఒకవైపు డీజిల్ జనరేటర్లు, పవర్ పోయాక అది స్టార్ట్ అవ్వడానికి కనీసం 30 సెకండ్లు పడుతుంది. ఆ 30 సెకండ్లలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ పైన డీజిల్ ఖర్చు, మెయింటెనెన్స్, ఆ చెవులు పగిలిపోయే సౌండ్, పొల్యూషన్, ఇవన్నీ బోనస్. ఇక మరోవైపు ప్యూర్ పవర్ 30.0. కరెంటు పోయిందో లేదో కూడా మనకు తెలియదు, అంత ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. ఖర్చు తగ్గిస్తుంది, సౌండ్ ఉండదు, పొల్యూషన్ లేదు, పైగా బోలెడంత జాగా కూడా మిగుల్స్తుంది. తేడా చాలా క్లియర్గా ఉంది కదా? సో, ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క ఆల్ ఇన్ వన్ సొల్యూషన్, అదే ప్యూర్ పవర్ 30.0. ఇదిగో, ఇదే ఆ స్మార్ట్ సొల్యూషన్. చూడ్డానికి ఎంత కాంపాక్ట్గా, నీట్గా ఉందో కదా! కాని ఈ ఒక్క డివైస్ ఆ భారీ డీజిల్ జనరేటర్ని, జాగా అంతా ఆక్రమించే ఇన్వర్టర్లని, ఆ బ్యాటరీల గుట్టని, వీటన్నింటినీ తీసి పక్కన పెట్టేస్తుంది. టెక్నికల్గా చెప్పాలంటే ప్యూర్ పవర్ 30.0 అనేది ఒక 30 కిలోవాట్ అవర్ అడ్వాన్స్డ్ లిథియం అయాన్ ఎనర్జీ సిస్టమ్ అన్నమాట. ఇది పవర్ఫుల్ 3-ఫేజ్ అవుట్పుట్ని ఇస్తుంది. అంతేకాదు, సోలార్తో కూడా కనెక్ట్ చేయొచ్చు. సరే, దీని అసలు మ్యాజిక్ ఏంటంటే, ఇది రకరకాల బిజినెస్లకు ఎలా ఉపయోగపడుతుందో చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా హాస్పిటల్స్, క్లినిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ లేక ఒక క్రిటికల్ ఈసీజీ తీస్తున్నప్పుడు పవర్ పోతే ఒక్క క్షణం ఆలస్యమైన ప్రాణాలకే ముప్పు. ప్యూర్ పవర్ 30.0 ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా పవర్ని అందిస్తోంది. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ నిరంతరాయంగా పనిచేస్తోంది. స్కానర్లు, ఇతర డయాగ్నోస్టిక్ మెషీన్లు కూడా ఆగవు. అంటే రిపోర్ట్స్ ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటాయి. ఇక హోటల్స్, రెస్టారెంట్ల విషయానికొస్తే గెస్ట్ ఎక్స్పీరియన్సే కింగ్. పవర్ కట్ అయ్యి కిచెన్ ఆగిపోయిందనుకోండి, ఆర్డర్లు ఆగిపోతాయి, ఏసీలు పనిచేయక గెస్టులు ఇబ్బంది పడతారు, లిఫ్టులు ఆగిపోతే అంతే సంగతులు. ప్యూర్ పవర్ ఉంటే ఈ టెన్షన్ ఏదీ ఉండదు. గెస్టుల కంఫర్ట్కి, మన బిజినెస్కి ఎలాంటి ఇబ్బంది రాదు. సూపర్ మార్కెట్లో, రీటైల్ స్టోర్ల గురించి చూద్దాం. పవర్ కట్ వల్ల ఫ్రిడ్జ్లు, ఫ్రీజర్లు ఆగిపోతే లక్షల విలువైన సరుకు పాడైపోతుంది. అంతేనా? బిల్లింగ్ సిస్టమ్స్ పనిచేయకపోతే సేల్స్ ఆగిపోతాయి, క్యూలో ఉన్న కస్టమర్లు వెళ్ళిపోతారు. ఈ ప్రోడక్ట్ ఈ 2 రకాల నష్టాలను ఆపుతుంది. సరుకు సేఫ్, ఆదాయం కంటిన్యూస్. ఆఫీసులు, చిన్న చిన్న ఫ్యాక్టరీల విషయానికొస్తే ఇక్కడ డౌన్ టైం అనేది అస్సలు కుదరదు. సర్వర్లు ఆగకూడదు, మిషనరీ ఆగిపోకూడదు. ప్యూర్ పవర్ 30.0 దాదాపు 15 హార్స్ పవర్ మోటార్ల లాంటి హెవీ లోడ్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కానీ అస్సలు కిక్కర్టో తెలుసా? దీనికి సోలార్ ప్యానెల్స్ కనెక్ట్ చేసి మనం వాడుకోగా మిగిలిన పవర్ని గ్రిడ్కి అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అంటే ఖర్చుని తగ్గించడమే కాదు, ఇదొక ఇన్వెస్ట్మెంట్లా మారి ఆదాయాన్ని కూడా ఇస్తుంది. అపార్ట్మెంట్లు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో కూడా దీని అవసరం చాలా ఉంది. పవర్ పోయినప్పుడు లిఫ్ట్లు మధ్యలో ఆగిపోయే భయం ఉండదు. సంప్ మోటార్లు, సీసీటీవీ కెమెరాలు, ఏసీలు అన్నీ ఆగకుండా పనిచేస్తాయి. ఇది అక్కడ నివసించేవారికి సేఫ్టీతో పాటు ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ని అందిస్తుంది. సరే, ఇంత పర్ఫెక్ట్గా పనిచేయడానికి దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటో, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో, దీని స్పీడ్ చూడండి. పవర్ పోయినప్పటినుంచి బ్యాకప్కి మారడానికి దీనికి పట్టే టైం కేవలం 4 మిల్లీసెకండ్ల కన్నా తక్కువ. అంటే మనం కనురెప్పవేసి తెరిచేలోపు కొన్ని వందల సార్లు ఇది స్విచ్ అవ్వగలదు.
అందుకే మన కంప్యూటర్లు, సర్వర్లు లాంటి సెన్సిటివ్ ఎక్విప్మెంట్ అసలు రీస్టార్ట్ కూడా అవ్వవు. ఇక స్పేస్ విషయం చూస్తే ఇది పాత సిస్టంల కన్నా ఏకంగా 10 రెట్లు తక్కువ జాగా తీసుకుంటుంది. అంటే ఆ జనరేటర్ కోసం కేటాయించిన పెద్ద గది మొత్తం ఇప్పుడు మనకు మిగిలినట్టే. ఆ విలువైన కమర్షియల్ స్పేస్ని మన బిజినెస్ని పెంచుకోవడానికో లేక అద్దెకివ్వడానికో వాడుకోవచ్చు. స్పేస్ ఈజ్ మనీ కదా. 94% పీక్ ఎఫిషియన్సీ. సింపుల్గా చెప్పాలంటే ఇది తీసుకునే పవర్లో దాదాపు ప్రతి చుక్కని వృధా చేయకుండా వాడుకుంటోంది. వేస్టేజ్ తక్కువంటే ఆటోమేటిక్గా మన ఆపరేటింగ్ కాస్ట్ అంటే కరెంట్ బిల్లులు కూడా తగ్గుతాయన్నమాట. సో ఫైనల్గా బిజినెస్లు దీన్ని ఎందుకు ఎంచుకుంటున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఇది ఆల్ ఇన్ వన్. జనరేటర్, ఇన్వర్టర్, బ్యాటరీలు అన్నీ ఇందులోనే. సెకండ్, ఇది చాలా రగ్గెడ్. మన ఇండియన్ కండిషన్స్లో ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుంది. థర్డ్, ఇది స్మార్ట్. ఏఐ టెక్నాలజీతో క్లౌడ్ నుంచి మానిటర్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే దీనికి 5 years స్టాండర్డ్ వారంటీ కూడా ఉంది. ఇంతకంటే మనశ్శాంతి ఏముంటుందో చెప్పండి. అందుకే అంటున్నాం, ఇది కేవలం ఒక ప్రోడక్ట్ కాదు, ఇది మన బిజినెస్ భవిష్యత్తు కోసం, ఎలాంటి ఆటంకాలు లేని ఎదుగుదల కోసం మనం వేసే ఒక తెలివైన అడుగు. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి, పవర్ పోయినప్పుడు మన ఆపరేషన్స్ ఆగకూడదు. అంతే, సింపుల్. మన పని, మన సర్వీస్, మన ఆదాయం అన్నీ నాన్ స్టాప్గా కొనసాగాలి. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఒక్కటే: పవర్ కట్స్ వల్ల వచ్చే నష్టాలను భరిస్తూ ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండిపోవాలా, లేక అంతరాయం లేని ఎదుగుదలకు దారిచూపే ఈ ఫ్యూచర్ టెక్నాలజీ వైపు అడుగేయాలా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.